కల్లు గీత కార్మికుల కోసం మద్యం దుకాణం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచార హామీల్లో భాగంగా రాష్ట్రంలో నూతన మద్యం విధానాన్ని ప్రవేశపెట్టినప్పుడు కల్లు గీత కార్మికులకు ప్రాధాన్యతమిస్తామన్న మాట ప్రకారం ఈడిగా ఉపకులాలకి చెందిన కల్లు గీత కార్మికుల కోసం మండలంలో ఒక మద్యం దుకాణం ఏర్పాటు చేసుకోవడానికి ప్రభుత్వం అనుమతించిందని, ఈ మద్యం దుకాణం కోసం దరఖాస్తు చేసుకునేవారు తహసీల్దార్ నుంచి వారి కుల ధృవీకరణ పత్రం తెలుసుకోవాల్సి ఉంటుందని, కోసిగి మండలంలో మద్యం దుకాణం కోసం దరఖాస్తు చేసుకునేవారు తమ కుల ధృవీకరణ పత్రంలో ఈడిగా ఉన్న ఉపకులం కలిగిన అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని, దరఖాస్తు ఫీజు 2 లక్షల రూపాయలు చెల్లించి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని, ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడంపై అవగాహన లేని వారు కోసిగి ఎక్సైజ్ స్టేషన్కు తమ ఆధారాలతో వస్తే వారి కొరకు ఎక్సైజ్ విభాగం వారు దరఖాస్తు చేయడానికి సహకరిస్తారని, ఈడిగా ఉపకుల ప్రజలు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని, ఈ అవకాశం ఫిబ్రవరి నెల 5వ తేదీ వరకు ఉంటుందని, తర్వాత ఫిబ్రవరి నెల 7వ తేదీ లక్కీ డ్రా ద్వారా అర్హులను ఎంపిక చేసి మద్యం దుకాణాలకు అనుమతి ఇవ్వడం జరుగుతుందని ఎక్సైజ్ సిఐ భార్గవ్ రెడ్డి అన్నారు. MG9 టీవీ న్యూస్ ఛానల్తో కోసిగి రిపోర్టర్ సతీష్. తమ ప్రభుత్వంలో గీత కులాలకి సంబంధించి మద్యం దుకాణాలను ప్రత్యేకంగా వారికే అవకాశం కల్పిస్తూ చర్య చేపడతామని ముందుగానే ఇచ్చినటువంటి వాగ్దానం ప్రకారంగా ఆ 10% షాపులు ఏవైతే ఉన్నాయో వాటికి మొత్తం అంతా ఎలా విధి విధానాలను ప్రవేశపెట్టాలని ఆలోచించి నోటిఫికేషన్ తయారు చేసి 27/1/2000 సార్, మద్యం దుకాణంలో వాళ్ళు మద్యంతో పాటు కళ్ళు అమ్ముకోవడానికి కూడా అనుమతి ఉంటుంది? లేదండి. ఇది కళ్ళు అనేది మీరు ఈడిగ కులస్తులే ఎక్కువ కళ్ళు వృత్తి చేపడుతుంటారు కాబట్టి వాళ్ళకు మాత్రమే షాప్ అని మాత్రం దయచేసి పొరపాటు పడద్దు. ఈడిగ కులస్తులు వాళ్ళకు షాపు ఉన్నవాళ్ళు కొంతమంది ఉంటారు, వేరే వ్యాపారాలలో ఉన్న వాళ్ళు కొంతమంది ఉంటారు, వాళ్ళు కూడా ఈ యొక్క మద్యం దుకాణానికి వేసుకోవచ్చు. అంతేగాని వాళ్ళు కళ్ళు అమ్ముకోవచ్చు అట్లా ఏం కాదండి. అది సపరేట్ లైసెన్స్, ఇది సపరేట్ లైసెన్స్. ఈడిగా క్యాస్ట్ వాళ్ళు ఇప్పుడు లైసెన్స్ పొందినటువంటి వాళ్ళు, వీళ్ళల్లో కళ్ళు లైసెన్స్ పొందిన వాళ్ళు కూడా ఉండేదానికి అవకాశం ఉంది.